సార్ గుంటూరు పార్లమెంట్ ఎవరు గెలుస్తారనిపిస్తుంది? జనాలు ఏమనుకుంటున్నారు గుంటూరు పార్లమెంట్లో పెమ్మసాని వర్సెస్ కిలార్ రోసయ్య? పెమ్మసానికే ఎక్కువ ఉన్నట్టు. పెమ్మసానికే ఎక్కువ ఉందా? వచ్చింది తక్కువ కాలమే కదా, వీళ్ళంతా ఎప్పటి నుంచో 5 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న వాళ్ళు కదా. అయినా కానీ వాళ్ళు పాత వాళ్ళు కదా. ఓకే, వీళ్ళు కొత్త వాళ్ళు. మరి కొత్త వాళ్ళు ఏం చేస్తారో చూడాలిగా. పాత వాళ్ళు బాగా చేస్తుంటే కొత్త వాళ్ళని చూడాల్సిన అవసరం ఏముంది? పాత వాళ్ళు ఏం చేశారు? అదేంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే ఎవరికండి అయ్యి? దేనికి? అన్నీ పెంచేసి రేట్లన్నీ నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు? కొంతమందికి ఇస్తున్నావు. ఒక సంవత్సరం ఇస్తున్నావు, 2 సంవత్సరాలు ఇస్తున్నావు. పూర్తిగా 5 సంవత్సరాలు కూడా ఎవరికి ఇవ్వలేదుగా. ఇచ్చే వాళ్ళకి కూడా ఇవ్వలేదుగా. ఇచ్చేవాళ్ళకి కూడా ఇవ్వలేదు. మరి ఎవరు ఇస్తున్నారు? 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు మేము పేదవాళ్ళకి ఇస్తుంటే ఎవరికి ఇస్తున్నారు? ఇచ్చేవాళ్ళకి ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఎవరంటే వీళ్ళు మాట్లాడేది పెత్తందారులు కాబట్టే ఇదిగో ఈ గ్లాస్ పెట్టుకొని మెడలో చైన్ వేసుకొని ఇలా మాట్లాడుతున్నారని కూడా మీలాంటి వాళ్ళని కూడా విమర్శిస్తారు కదా వాళ్ళు. సో దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఆ ఇచ్చేది పేదవాళ్ళకైనా పూర్తిగా ఇవ్వాలిగా. 1 సంవత్సరం ఇస్తున్నావు, 2 సంవత్సరాలు ఇస్తున్నావు. 5 సంవత్సరాలు కంటిన్యూగా ఎవరికి ఇవ్వలేదు కదా. మరి పెమ్మసాని మీద నమ్మకం ఏంటి? నమ్మకం అని అంటే కొత్త వాళ్ళకి కూడా ఇచ్చి చూద్దామని. ఇప్పుడు జగన్కి ఎలా ఇచ్చాం? ఒకసారి ఇచ్చాం కదా. ఒకసారి చూడండి అన్నారు, ఇచ్చారు, చూశారు. నెక్స్ట్ కొత్త వాళ్ళకి కూడా చూద్దాం. ఏం చెప్పాడని కొత్త ఆయన పెమ్మసాని ఏం చెప్పాడు అంత అంటే నమ్మకం కలిగేలా అని అంటే ఇప్పుడు అభివృద్ధి గురించి కొన్ని చెప్పారు ఆయన. ఏదన్నా ఉద్యోగాలు కానీ ఇప్పిస్తానన్నారు. 2 లక్షలు సాధ్యమేనా సార్? 10 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను. 10 లక్షలు అని చెప్పలేదు, 2 లక్షలే చెప్పారు. 10 లక్షలు అని చెప్పాడు కదా పెమ్మసాని. ఏమో నాకు ఐడియా లేదు మరి 10 లక్షల గురించి. 2 లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఇంకా డెవలపింగ్ చూపిస్తామన్నారు. ఓకే, సో పెమ్మసాని ఈసారి గెలిచే అవకాశం గ్యారంటీగా. ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఏది ఏ పార్టీ తరఫున? గుంటూరు పార్లమెంటు టీడీపీ తరఫున పెమ్మసాని, వైసీపీ కిలార్ రోసయ్య. ఎవరు గెలుస్తారనిపిస్తుంది? పెమ్మసాని. అదేంటి అంత షూర్గా చెప్పేశారు? అవును, ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే 1 టౌన్ 2 టౌన్ మద్దాలగిరి గెలిచారు. అంతకుముందు కూడా టీడీపీ ఊపు ఉంటుంది. అంటే ఊపు కాదుగా, ఎవరు బాగా చేస్తారు, ఎవరు బాగా చేశారు అనేది చూస్తారు కదా. చేశారనేది చూసుకుంటే అంతకుముందు టీడీపీ వాళ్ళు కూడా చేశారు. మరి వాళ్ళు వచ్చారా? రాలేదుగా. చేశారనేది వేరు, చూసేది వేరు. జనాలు ఏంటి పెమ్మసాని మీద నమ్మకం ఏంటి ఈసారి? కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం. కొత్త వాళ్ళు కాబట్టి జగన్ కూడా ఇచ్చారు. పాత వాళ్ళు బాగా చేస్తే ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? అట్లా అనుకుంటే మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉందండి. రాజశేఖర రెడ్డి బాగా చేశాడు కాబట్టి 2వ సారి వచ్చింది. మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2 సీఎంలు మారారు కదా. మరి కాంగ్రెస్కి ఎందుకు రాలేదు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటుందా? ఉందా అసలు? లేదు. అది పాత వాళ్ళకి ఇవ్వాలంటే రూల్స్ లేదుగా. పాత వాళ్ళకి ఇవ్వాలనే లేదు, నేను అదే అంటుంది. బాగా చేసి ఉంటే పాత వాళ్ళకే ఇస్తారు కదా, బాగా చేయకపోతే కదా మార్చేది. అవును, బాగా చేయలేదనే అంటారు. అవును, వైసీపీ బాగా చేయలేదా? మరి ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఇస్తారా, లేకపోతే పెమ్మసాని మీద ఏమన్నా నమ్మకం ఉంటుంది? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని. కొత్త వాళ్ళ ప్లేస్లో పెమ్మనని అని రానవసరంలా వేరే వ్యక్తి వచ్చినా సరే కొత్త వాళ్ళకే ఇస్తారు. ఓకే ఓకే ఓకే, కొత్త వాళ్ళకి ఇవ్వాలనే ఉంది, వాళ్ళకే ఇస్తాం. అంటే ఒకవేళ గుంటూరులో టీడీపీ గెలిస్తే మీరు అన్నట్టు పార్లమెంట్లో ఏం చేయాలి, ఎలాంటి సమస్యలు పరిష్కరించాలని మీరు కోరుకుంటున్నారు? గుంటూరులో ఆల్రెడీ టీడీపీ తరపునే గెలిచింది. అధికార పార్టీలో ఉన్నా కూడా టీడీపీ నియోజకవర్గమే ఇది. అవును కదా, మద్దాలగిరి గారి నియోజకవర్గమే. ఆయన కండం మార్చినంత మాత్రాన మొత్తం వైసీపీ అవిపారుగా. అదే నేను అంటున్నా, ఏం సమస్యలు ఉన్నాయి పరిష్కరించాల్సిన? టీడీపీ అయితేనే పరిష్కరిస్తుందా? వైసీపీ మెయిన్ రోడ్డు అయిందండి ఇంతవరకు. ఇది రోడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే? సంవత్సరాల నుంచి ఉంది. సంవత్సరాల నుంచి ఉంది. ఇంకో సంవత్సరం అయినా కూడా వచ్చిద్దామని గ్యారంటీ లేదు. అది గుంటూరు మెయిన్ రోడ్డు అది. అటు సైడ్ వెంకటప్ప కాలనీ రూట్ వచ్చేలా విఐపి రోడ్డు, అది నేషనల్ హైవే కలిసింది. మరి హామీలు ఇచ్చారు ఎవరన్నా? ఇదంతా కార్పొరేటర్లు ఇస్తున్నారు. కార్పొరేటర్ ఇస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు ఇవ్వట్లేదా? ఇంటిసారి గుంటూరు పార్లమెంట్ ఎవరు గెలుస్తారనిపిస్తుంది సార్? పార్లమెంట్ అంటే ఇప్పుడు 2 తగ్గ పోటీగానే ఉంది కాబట్టి చెప్పలేమండి. ఎందుకంటే ఆయన ఎవరు ఎక్కువ ఇచ్చేయరు. లైక్ టీడీపీయే కొద్దిగా అందుబాటులో ఉండేది. పెమ్మసాని అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇక్కడ 2 కానీ పార్లమెంట్ కానీ నాకు తెలిసినంత వరకు టీడీపీయే వచ్చింది. ఎందుకు? అది ఫస్ట్ నుంచి అట్లా నడుస్తుంది. అట్లా కాదు కదా సార్, ఎవరు బాగా చేశారనేది, ఎవరు నమ్మకం కలిగించారనేది. ఇప్పుడు నమ్మకం అనేది పోయినసారి చేసినప్పుడు బాగానే చేశారు టీడీపీ వాళ్ళు.
చేశారు కాబట్టి జగన్మోహన్ చూసి కొంతమంది మారారు. మారినా కానీ అంత హవాలో కూడా ఇది 2 వచ్చింది, టీడీపీ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు మరి ఆయన ఇబ్బందులు ఏముండి మళ్ళీ మారాడు. పార్లమెంట్ విషయానికి వస్తే పెమ్మసాని వర్సెస్ కిలార్ రోసయ్య ఎవరికి అవకాశం? పెమ్మసానే ఎక్కువ ఉండిద్దండి. అంటే ఆయన మీద నమ్మకమా లేకపోతే నమ్మకం ఏంటి ఆయన మీద నమ్మకం? ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటున్నాడు, నా సొంత డబ్బుతో పనిచేస్తాను అంటున్నాడు. ఇంతకుముందు గల్లాదేవి గారి దగ్గర చుట్టమే ఆయన బంధువు. దానివల్ల కొద్దిగా అభిమానం ఆయనకే ఉంది. ఎందుకంటే పోయినసారి పార్లమెంట్ ఆయన చెప్పేవన్నీ నమ్ముతారా? జనాలు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు కాబట్టే కొద్దిగా ఊపు ఆయనకే ఉంది. సమానంగానే పోతున్నాయి, మరి ఇదని చెప్పలేము మనం. అంటే గెలిచేది ఎవరు? పెమ్మసాని గెలిచే అవకాశం ఉందా, రోసయ్య గెలిచే అవకాశం ఉందా? అది చెప్పలేమండి, ఎందుకంటే అప్పటికల్లా జనం ఎటుంటుందో కూడా. అంటే ఈ 5 ఏళ్ళు బాగానే జరిగిందా జగన్మోహన్ రెడ్డి పరిపాలన? పర్వాలేదు. ఏం నోట్లో నుంచి మాట కాస్త ఇంటికి డబ్బులు వస్తున్నాయి కానీ వాళ్ళు ఎవరు కనపడరు. అది చెప్పకూడదులే, ఎందుకంటే సమానంగానే మా పర్వాలా బాగానే ఈ పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ వస్తూనే ఉన్నాయి. వస్తాను. సంక్షేమ పథకాలు వస్తే ఎమ్మెల్యేలు కనపడాలి. కొంతమంది చెప్పుకుంటే వింటమే. మీకు రాలేదా? మాకు ఏముంది, పెన్షన్లు అవి ఉండేది. వస్తుందా? మరి ఈసారి ఎవరికి అవకాశం ఉంటుంది అనేది మాత్రం చెప్పలేము. టఫ్ ఉంటుంది అంటారా? దాంట్లో మటుకు ఎవరు చెప్పలేరు. ఆయన టీడీపీ గెలుస్తుంది. టీడీపీ అంటే పెమ్మసాని గారు గెలుస్తారు. కిలార్ రోసయ్య వర్సెస్ పెమ్మసాని ఎవరి మీద నమ్మకం ఉంటుంది జనాల్లో? పెమ్మసాని గారి మీద. అంటే ఎందుకు అని? మంచి చేస్తాడనే నమ్మకం ఉంది. అంటే కొత్త వ్యక్తి కదా సార్, ఎట్లా ఎందుకు కాబట్టి చేస్తారు. పాత వ్యక్తి అయితే ఏం చేశాడో చేయలేదో బేరీజ్ వేసుకుంటారు. లేదండి, కొత్త వ్యక్తి కాబట్టి ఆయన చేస్తారని నమ్మకం ఉంది. అంటే ఆయన దగ్గర డబ్బు ఉందనే ప్రచారం జరుగుతుంది కాబట్టి జనాలు ఏమన్నా, మంచివాడు, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏం తెలిసింది సార్ ఇంతలోనే ఆయన మంచి అంటే చెప్పాడు కాబట్టి తెలిసింది అంతే. ఓకే, అంటే రైతు కుటుంబాల నుంచి వచ్చాడు, కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి చేశాడు. అంటే ఎవరికి అవకాశం ఉంటే అవకాశం సార్? పెమ్మసాని వర్సెస్ కిలారు ఎట్లా అనిపిస్తుంది సార్? జనాలు వేవ్ ఎట్లా? ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళకి వేద్దామనండి. అంటే పెమ్మసాని ఇప్పటి వరకు గెలవలేదు కదా, కిలారు ఆల్రెడీ గెలిచున్నాడు కదా. సో ఆ బేరీజ్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళకే వేస్తాం. డెవలప్మెంట్ నేను ఇంపార్టెంట్. ఎవరు చేసినట్టు ఈ మధ్యలో అబ్నార్మల్ డెవలప్మెంట్ ఏమి అవ్వాలా. ఇప్పుడు చేస్తారు అని అంటున్నారు కాబట్టి ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తాం. ఇద్దరు చేస్తామనే చెప్తున్నారుగా. అలా కాదుగా, కొంచెం మార్పు కోరుకుంటాం. మార్పు ఉన్న వాళ్ళకే వేస్తాం.